ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏ సిచ్యువేషన్లో అయితే మీరు మా అమ్మని చూసి అనుమానించారో సేమ్ అదే సిచ్యువేషన్లో మిమ్మల్ని చూసిన మా అమ్మ అస్సలు అనుమానించలేదు నాన్న. అసలు మా అమ్మ ఈ పని చేసుంటుందా అని ఒక్కసారైనా మీ మనసాక్షినైనా అడిగారా నాన్న? ఇంకా ఏం ఆలోచిస్తున్నావు సూర్య? నీ కూతురు అడిగిన దాంట్లో కూడా న్యాయం ఉంది కదా. ఏమి న్యాయం ఉంది? విరూపాక్షి చేసింది తప్పు కాదంటావా? అప్పుడు నేను కూడా అడిగాను కదా. ఎన్నిసార్లు అడిగినా ఆ రోజు నువ్వు కూడా నాకే సపోర్ట్ చేసావు కదా. ఇప్పుడు మాత్రం రూపత కరెక్ట్ అంటున్నావు. నేను నీ అంతరాత్మను సూర్య. నేను ఎంత ఆలోచించినా నీ మైండ్ ఆలోచించిందే కరెక్ట్ అని నేను చెప్పాలి కదా. అప్పుడు కూడా రూపలా ఎవరన్నా ప్రశ్నించుంటే బహుశా నీ ఆలోచన రాంగ్ అని చెప్పేవాణ్ణేమో సూర్య. అయితే ఇప్పుడు ఏమంటావు? నన్నేం చేయమంటావు? మొన్న జరిగిన సంఘటనలో నీ గదిలో ఏం జరిగిందో నీకు అమ్మాయికి మాత్రమే తెలుసు. కానీ బయటున్న వాళ్ళకి అర్థమైంది మాత్రం వేరే కదా సూర్య. సూర్యప్రతాప్ గారు నా మీద అత్యాచారం చేయబోయారు. అలాగే ఆ రోజు విరూపాక్షి ఉన్న గదిలో ఏం జరిగిందనేది విరూపాక్షికి రాఘవకు మాత్రమే తెలుసు. బయటున్న మీకేమీ తెలీదు. విరూపాక్షి ఎంతకాలం నుంచి జరుగుతుందిరా? 2 ఏళ్ళండి అయ్యా. లేదు, ఆ సన్నివేశం ఇంకా నా కళ్ళ ముందే కదలాడుతుంది. విరూపాక్షి తప్పు చేసిందని తన నుదుటిని చెరిగిన బొట్టు చెప్పింది. చెరిగిన తన జుట్టు చెప్పింది. అన్నిటికీ మించి గుమ్మం దగ్గర ఉండాల్సిన గుమ్మస్తా విరూపాక్షి గదిలోంచి వచ్చిన వాడి అర్ధనగ్న అవతారం చెప్పింది. వాళ్ళిద్దరూ తప్పు చేశారని. ఈ విషయంలో మాత్రం ఎవరు ఏం చెప్పినా నేను వినను. అయితే మరి మొన్న నీ గదిలోంచి చీర చేతులతో పట్టుకొని పరిగెత్తుకు వెళ్ళిన రాధిక ఏం చెప్తుంది? సూర్యప్రతాప్ గారు నా మీద అత్యాచారం చేయబోయారు. అర్ధనగ్నంగా ఉన్న సూర్య ఏం చెప్పాడు? నీకేం కావాలి మాధవి? ఎందుకలా నా మీద నిందలు మోపుతున్నావు? అందరి కళ్ళకి కనిపించింది మాత్రం తప్పే సూర్య. తప్పు చేయలేదని నువ్వు చెప్తే వినటానికి, విని నమ్మడానికి నీకొక ఫ్యామిలీ ఉంది కాబట్టి నువ్వు ఏ తప్పు చేయలేదని నిరూపించుకోగలవు. కానీ ఆ రోజు విరూపాక్షి చెప్పింది వినటానికి ఎవరున్నారు సూర్య? ఆ అమ్మగారిని అనుమానిస్తున్నారా? అప్పలాడు, ఇది నీకు సంబంధం లేని విషయం. నువ్వు నోరు మూసుకొని ఉండు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.